మొట్టమొదటి రోజే జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారి యొక్క తెలంగాణ చిత్తశుద్ధిని వారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజు మన నిర్ణయం తీసుకున్నాం. నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తు చేయదలుచుకున్నా, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు పెట్టిన అక్రమ కేసులు జైళ్లను ఎదుర్కొని మా కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి మొన్న జరిగిన ఎన్నికలలో డిసెంబర్ నాడు చంద్రశేఖరరావును బండకేసి కొట్టి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనను తీసుకొచ్చింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో మన విజయం ఫైనల్ కాదు. ఆనాడు చంద్రశేఖరరావును సెమీఫైనల్స్ లో మనం ఓడించినాం. 10 ఏళ్లు మనల్ని పట్టి పీడించి మనకు అన్యాయం చేసి అక్రమ కేసులు పెట్టి మన ఆస్తులు గుంజుకొని మన కార్యకర్తల ప్రాణాలు బలిగొన్న చంద్రశేఖరరావును ఆనాడు బొందబెట్టాం. మళ్ళీ 4 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని. తీరలేదు మిత్రులారా, మీ బాధ్యత పెరిగింది. ఈ బరువును మొయ్యాల్సింది మీరే. ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ అమిత్ షాను ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం. అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా, తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ. నిన్నమన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలు మనకి ఇవ్వలేదు. ITIR కారిడార్ ఇవ్వలేదు. IIM ఇవ్వలేదు. IIT ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. ఇదే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. ఇక్కడ మీకు పెట్టిన పరిశ్రమల్ని ఆయన ప్రారంభించలేదు. ఈ ప్రాంతానికి చేయాల్సినంత అన్యాయం ద్రోహం చేసిండు. ఈ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి కాలే. ఈ వరంగల్ కు ఎయిర్పోర్ట్ రావాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని వరంగల్లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్ ను కూడా ఇవాళ అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ. ఈ అన్ని అంశాలను నేను ప్రస్తావించిన. ఈ అన్ని అంశాల మీద నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని నేను నిలదీసిన. ఇక అది కక్ష పెట్టుకొని కక్షతోని ఎట్లయితే చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు లక్షలాది మంది మన కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రో, నన్ను అక్రమంగా నిర్బంధించి చంచల్గూడ చేర్లపల్లికి పంపించిండో, అదే విధానాన్ని ఇవాళ బీజేపీ నాయకులు ఎన్నుకున్నారు. మొన్న నేను మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఈస్ బార్ 400 పార్ అంటుండ్రు. అంటే 400 సీట్లు కావాలని. ఈ 400 సీట్లు ఎందుకయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తమ చెమటోడ్చి రాజ్యాంగంలో SC ST రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ దళితులను, గిరిజనులను లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, IASలుగా, IPSలుగా, IFSలుగా, MLAలుగా, ఎంపీలుగా, MLCలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఇవాళ కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు లెక్చరర్స్ అయి సమాజానికి ఉపయోగపడే చదువు చెప్పి మంత్రులుగా పనిచేశారు. మా అక్క సీతక్క ఆదివాసి బిడ్డ, అడవుల్లో నుంచి వచ్చిన బిడ్డ ఈ రోజు గిరిజన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి అక్క ఇవాళ మంత్రి అయింది. అంతెందుకు మా కావ్య డాక్టర్ అయ్యిందంటే, ప్రజలకు సేవ చేసిందంటే ఇవాళ ఎంపీగా మీ గళాన్ని ఢిల్లీ వరకు గల్లీ నుంచి వినిపించాలనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ SC రిజర్వేషన్ ఇచ్చినందుకే. ఇవాళ ఈ ఆడబిడ్డలు ప్రజా ప్రతినిధులై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై
ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇదే కాకుండా 1978లో ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. బలహీన వర్గాలకు, బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది. అందుకే 1978లో రాష్ట్రపతి ఆనాడు బీపీ మండల్ కమిషన్ నియమించి బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దాని మీద నివేదిక తీసుకున్నారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 52% జనాభా బీసీలు ఓబీసీలు ఉన్నారు. వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమెండ్ చేసింది. 1990లో ఆ రికమెండేషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నాయకులందరూ బయటికి వెళ్లి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ నినాదంతో ఆనాడు అద్వానీ గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను వ్యతిరేకించిండ్రు. రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించిండ్రు. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ 50% కంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి, లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు తండాలలో, గూడాలలో, పల్లెల్లో తిరుగుకుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయినంబడే మా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి, బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు, బండి సంజయ్ వరకు, కిషన్ రెడ్డి వరకు, ధర్మపురి అరవింద్ వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే నేనేమన్నా మీకు 400 సీట్లు ఇస్తే దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది. ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన. అచ్చం చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద. ఢిల్లీ నుంచి పోలీసులను పంపించిండు గాంధీ భవన్ కు. కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? దళితుల పక్కన, గిరిజనుల పక్కన, బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. నేను అడుగుతున్న మా కార్యకర్తలు, మా సోదరుల్ని, మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొట్టమా లేదా? మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా? చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా, చెర్లపల్లి చెంచల్గూడకు పంపించిండు కదా, చివరికి ఏమైంది? ఇరిగి బోర్ల పడ్డాడు మా కార్యకర్తల దెబ్బకు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి, రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెద్దనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. నిజాంల నుంచి, రజాకర్ల నుంచి పొలిమేర్లు దాటే వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రానికి చీడగా పట్టిన చంద్రశేఖర్ రావును మనము వదిలించుకున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా.
ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవడు భయపడటం లేడు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ ను దించు బిడ్డ. ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో. మీరు అనుకుంటారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని. అందుకే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు. అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి, మనం నిలవాలి, మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి. ఇవాళ చంద్రశేఖరరావు సచ్చిన పాము, కానీ మీరు పడగ మీద కొట్టకుండా మన తోక మీద నడుము మీదనే కొట్టిరు. అది చిన్నగా మళ్ళా పడిగిప్పుతుంది, లేస్తుంది. నిన్న ఖమ్మంలో అంటుండు, మాకు 10-12 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో హంగ్ వస్తుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. అంటే దీని అర్థమైంది మిత్రులారా, మీడియా సోదరులారా, దీని అర్థమైంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని బీఆర్ఎస్ పార్టీ మీద వాలిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద గాని మా ఇండ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో ఒక్కటే దెబ్బకు లేపేస్తాం. ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలనీయం. మరి మాతో లేదు, మమ్మల్ని 40 సీట్లు